ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు. శ్రీ ప్రసన్న కుమార్ గారు మాకు ఎంతో సుపరిచితుడు. వారు చెప్పినట్లుగా దేవుడు వారిని సెయింట్ జోసెఫ్స్ కాలేజీ నందు సుదీర్ఘకాలంగా వాడుకొని క్రైస్తవ సమైక్యత గురించి ధ్యానం చేస్తుంది, ప్రార్థిస్తుంది. ప్రపంచంలోని క్రైస్తవులందరూ ఐక్యంగా ఉండాలని, ఒకే ప్రభువును ఆరాధించేటువంటి, సేవించేటువంటి క్రైస్తవ సంఘమంతా ఐక్యతగా ఉంటూ ప్రభుని ప్రపంచానికి ఎరుకపరుస్తూ ముందుకు వెళ్ళాలని ప్రార్థన చేస్తూ పటిష్టమైనటువంటి విశ్వాసంతో ఈ వారమంతా కూడా మేము ప్రార్థనలో గడుపుతాము. యోహాను రాసిన పత్రిక 18వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అంటారు. 18వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఒక బంగారు మాట అంటారు. అది ఆయన ఎందుకన్నారో అది మనమంతా ధ్యానించాలి. ఆయన అంటారు కదా, వారందరూ ఒకరుగా ఐక్యమై ఉంటున్నట్లు ప్రార్థించుచున్నాను. తండ్రి, నేను నీ యందును నీవు నా యందును ఉండునట్లు వారిని మన యందు ఉండనిమ్ము. అందరూ ఒకటిగా ఉంటారు. అందరూ ఒకటిగా ఉంటూ నా సువార్తను ప్రపంచానికి చాటాలి. ఇది ఆయన చెప్పినటువంటి వాక్యం, ఆయన ప్రార్థించినటువంటి విధానం. అందుకే ఆయన పంపినటువంటి 12 మంది అపోస్తలులు వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం లేదు. వారికి ఉన్నది ఒకటే భావం, ఒకటే రక్షకుడు, ఒకటే రక్షకుడు, ఒకటే దేవుడు. ఆయన్నే వారు ప్రకటించారు. ఏకీకృత భావం ఒకటే. ఇతరులంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం అంటూ ఏమీ లేదు. అందుకే ఆయన 12 మందితో ప్రపంచాన్ని మార్చివేయగలిగారు. ఆయన స్వార్థ, ఆయన గొప్ప గొప్ప విలువలు ప్రపంచానికంతా పరిచయం చేయబడ్డాయి. అటువంటి దానికోసం, అటువంటి ఐక్యత కోసం ఆయన ప్రార్థించారు. అలాగే నీవు నన్ను పంపితువని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము. మనవలే వారును ఒకరిగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించితిని. వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకు నీవు నన్ను పంపితువని, నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివని లోకం తెలుసుకున్నటకు నేను వారి యందును నీవు నా యందును ఉన్నాము అంటూ ప్రభు ప్రార్థించడం, ఆ ప్రార్థన మనందరికీ ఈరోజు వర్తిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే వచ్చే వారము కథోలిక సంఘము 2వ పట్టణంలో పునీత పరిశుద్ధ పౌలు వారి యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తారు. ఆయన ఒక ప్రశ్న వేస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఎపోస్తోలే అన్నటువంటిది గ్రీకు పదానికి అర్థము లేఖ. ఈ లేఖ మొట్టమొదటి లేఖ, నూతన నిబంధనలో వ్రాసినటువంటి అన్ని గ్రంథాలలోకి మొట్టమొదటిగా వ్రాసినటువంటి లేఖ. ఆ లేఖలో ఆయన ఇలా అంటారు. 1వ అధ్యాయము 11వ వచనములో ఆయన అంటారు, మీలో మీకు కలహములు ఉన్నవని ఆయనకు తెలిసినవి. నేను చెప్పున్నదేమన్నా, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుచున్నారు. నేను పౌలు అనుచరుడని, నేను అపోల్లో అనుచరుడని, మరి ఒకడు పేతురు అనుచరుడని, మరి ఒకడు క్రీస్తు అనుచరుడని పలుకుచున్నాను. క్రీస్తు విభజింపబడినాడా? ఇది ఆయన ప్రశ్న. ఆ ప్రశ్న అప్పటి సంఘాలకే కాదు, ఇప్పటికి కూడా వేస్తూనే ఉన్నాడు. పౌలు చాలా గొప్ప మేధావి, జ్ఞాని. ఎంత గొప్పవాడంటే ప్రభువే అన్నాడు, ఆయనను నేను ఎలా వాడుకుంటానో నీకే అర్థమవుతుంది అంటూ ఆయన అననీయతో అనటము మనం గమనిస్తాం. అంత గొప్పగా ఆయన ప్రభువు పౌలును వాడుకుంటాడు. పౌలు అంత గొప్పగా స్పందించి అన్ని లేఖలు రాస్తాడు. అంత గొప్ప జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేస్తాడు. ఇలాంటి మహానుభావులందరూ మనకు చెప్పేది ఏమిటంటే, ఐక్యతగా ఉండి, ఒకటిగా ఉండి ప్రభువుని ప్రకటించండి. ప్రభు యొక్క సువిశేషం, ఆయన యొక్క విలువలు ప్రపంచానికి చాటండి. ఆయన నేర్పించినటువంటి క్షమ, దయ, కరుణ, జాలి, ప్రేమ, ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియచేయండి.
ఇవి ఆయన మనకు బోధించినటువంటి విలువలు అంటూ మనకి మహానుభావులు చెబుతున్నారు. ఈరోజు మన సహోదరుడు ఎంత గొప్పగా ఆత్మ యొక్క శక్తి, ఆత్మచేత సంపూర్ణముగా అభిషేకింపబడినటువంటి గొప్ప గొప్ప మహానుభావులు మోషే, దావీదు, యోసేపు, యోహాను, ఇటువంటి మహానుభావులందరూ ఎంత గొప్పగా స్పందించి దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి చరిత్రను తిరగరాశారో మనకు తెలియజేశారు. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడి ఆయన విలువలను ప్రపంచానికి చాటి చెప్పగలగాలి, అలా జీవించగలగాలి. ఐక్యతతో మనమంతా కలిసి పనిచేసినట్లయితే క్రీస్తు విలువలు మన సమాజానికి చక్కగా బోధింపబడతాయి. అలాంటి ఐక్యత కోసం ముఖ్యముగా కడప పట్టణంలోని క్రైస్తవులందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. వారందరి క్షేమం, వారందరూ కూడా దేవుని చేత ఆశీర్వదింపబడి వారి కుటుంబం, వారి పిల్లలు మంచి విద్యాబుద్ధులతోనూ, యువతి యువకులు మంచి ఉద్యోగ అవకాశాలతోనూ, అలాగే పెద్దలు శాంతి సమాధానంతో జీవించాలని మనసారా కోరుకుంటూ దేవుని యొక్క శక్తి మనందరి మీద పరిపూర్ణంగా ఉంటూ మనందరినీ కూడా గొప్పగా ప్రభావితం చేస్తూ క్రైస్తవ ఐక్యతను ఈ కడప పట్టణం అంతా కూడా బాగా విస్తరింప చేయాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రసన్న కుమార్ గారికి మరియు క్రైస్తవ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.